ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని బ్రహ్మాండంగా మీరు చూస్తే 200లో ప్రారంభించాడు. నేను 1996-97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంటే ఒకసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడిగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను చూసేవాడిని, న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో, ఒక్క ఆకాశవాణి ఉండేది. ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు, అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 10 నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు. ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ 30 రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఓసారి అనిపిస్తుంది, 2003 అలిపేరు దగ్గర నా మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు ఒక్క జెమినీ టీవీ ఉంది. ఈరోజు చూస్తే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో లెక్కేసుకోవాలంటే దానికి గంటల తరబడి లెక్కేసుకునే పరిస్థితికి వచ్చింది. అన్ని ఛానల్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు చూస్తే రవిశంకర్ లాంటి వ్యక్తులు ఇంటర్నెట్ ఆధారంగా తీసుకుని అనేక ఛానల్స్ని ప్రమోట్ చేశారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా ఛానల్. మీకు ఇంటికాడనే కూర్చొని మంచి ఛానల్స్ పెట్టుకుంటే మీరు పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా న్యూస్ ఇవ్వగలిగితే మీకు కాలక్షేపమే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఏదైనా ఈరోజు మీరు చూస్తే రవిశంకర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, అదే మరి స్పిరిచువాలిటీ. ఏది చూసినా అందిపుచ్చుకున్నారు.
అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ సర్క్యులేషన్స్ ఉంటాయి, శాటిలైట్ ఛానల్స్కు టీఆర్పీ రేటింగ్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ వ్యూస్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ ఉంటారు, దీన్ని బట్టి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే వీరిని చూసినప్పుడు 55 బిలియన్ వ్యూస్ వస్తున్నాయి, 120 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఏకైక ఛానల్ Telugu1.com. ఒక్క ఛానల్లో మీరు చూస్తే 16 లక్షల వీడియోలు అప్లోడ్ చేశారు, 1500కు పైగా సినిమాలు, 2500 షార్ట్ ఫిల్మ్స్, 60,000 పైగా వీడియోలు, వెబ్ సిరీస్, ఇవన్నీ కూడా చేసి తిరుగులేని శక్తిగా Telugu1.com తయారు చేశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఇదే సమయంలో పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. 1995-96 ఆ ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పటికి తెలుగు జాతి మొత్తం మీరు చూస్తే ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడేవాళ్ళం. హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది. ఆ రోజు నేను ఆలోచించింది, భవిష్యత్తుకు పూర్తిగా మారే పరిస్థితి రావాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అప్పటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా లేదు, ఏం చేయాలో తెలియదు. ఇదే మరి 4-5 మీటింగ్లు పెట్టుకొని, ఇప్పుడే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు ఉండేవాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు ఒకడు ఉన్నాడు, తర్వాత వేణుగోపాలాచారి వచ్చారు. వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలని. ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం, ఐటీని ప్రమోట్ చేశాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు, అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. అది ఆ రోజు మేము కాంట్రిబ్యూట్ చేసినటువంటి పెద్ద కాంట్రిబ్యూషన్ తెలుగు జాతికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.